మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే ఏకైక నాయకుడు ఉన్నారంటే మన అన్న జగన్మోహన్ రెడ్డి గారే. నిజంగా మన చింతపల్లి వచ్చి ఆ రోజు దాదాపు 2.5 గంటల సేపు విద్య కోసం మాత్రమే మాట్లాడారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని గొప్ప గొప్ప ఇనిషియేటివ్ తీసుకొచ్చి, అంటే భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని విద్య కోసమే ప్రత్యేకించి కేటాయించి మన ప్రాంతానికి వచ్చి, అది పుట్టినరోజు నాడు మన ప్రాంతానికి వచ్చి మన పిల్లల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క స్కీమ్ ఆ రోజు తెలియజేయడం జరిగింది. అలాగే కాకుండా మన ప్రాంతాల్లో ఈరోజు మనకి ఇక్కడ హుక్కుంపేట నుంచి చాలా దగ్గర పాడేలో చూసుకుంటే ఆల్మోస్ట్ 80% మన మెడికల్ కాలేజ్ సర్వేగంగా పూర్తవుతుందా లేదా? మన మెడికల్ కాలేజ్ పూర్తయిన తర్వాత మన వైద్యం కోసం మనకు వైజాగ్ దాకా పరిగెట్టే అవసరం లేదు, మనం పాడేరు దాకా వెళ్తే సరిపోతుంది. ఇంకా మన పిల్లలు ఇదే మన ప్రాంతం పక్కనే సాలూరు, ఇలా వెళ్ళిపోతే దగ్గరే. కాకపోతే సాలూరులో మన భవిష్యత్తు తరాల కోసం గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఇంకొంచెం ముందుకెళ్తే కురుపంలో మన పిల్లల భవిష్యత్తు కోసం ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారు. అలాగే ఏజెన్సీలో ఉన్న అన్ని హాస్పిటల్స్ ని మల్టీ స్పెషాలిటీ వైద్యం కోసం ఎవరు దూరంగా వెళ్ళకూడదని ఓన్లీ గిరిజన ప్రాంతాల కోసమే అత్యధికంగా అభివృద్ధి పనులన్నీ జగనన్న గారు మన కోసం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.